హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో గోపాలరావు ఠాగూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సహకారంతో జరిగిన గిరిజన తెగలలో సామాజిక నాయకత్వం, సమైక్యత, సమస్యలు పరిష్కారాలు సదస్సులో యానాదులు సమస్యలు పరిష్కారాలపై సెమినార్లో పాల్గొన్న నెల్లూరుకు చెందిన యానాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శి పొట్లూరి శ్రీనివాసులు ప్రసంగించారు. తదనంతరం పొట్లూరి శ్రీనివాసులు ఘనంగా సన్మానించిన నిర్వాహకులు అన్వేషిస్తారు. ఇంగ్లీష్ మళ్ళీ మధ్య స్థాయిలో ఉంటున్నారు. అందుకే ఈ సమస్య పరిష్కారం కావడానికి యూనివర్సిటీ ప్రాంతంలో డాక్టర్ ఎస్ఎస్ సంజయ్ గారు ఒక చట్టం చెప్పారు. పుస్తక చట్టం ప్రకాశం. ఆ చట్టాన్ని మైదాన ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేస్తే మైదాన ప్రాంతంలోని విద్యను కూడా న్యాయం చూశారు. అదేవిధంగా డాక్టర్ ప్రజలు చెప్పారు. నెల్లూరు దేవత హాస్పిటల్ తరఫున ఒక 7 మండలాల్లో గిరిజనులు అంటే ఎక్కువ నిజంగా యానాగా ఉన్నారు. తక్కువ 50% అంటే 10% ఉంటారు. ఉన్నది 3 జిల్లాలు అంతవరకు నాకు చూస్తే యానాలు 4 లక్షలు ఉంటారు సార్. ఇక్కడ అందులో 2 పిల్లలు మొత్తం సరిపోతుంది. అయితే ఈ యానాలకి చేతులు తక్కువ.